మన ఎండోమెంట్ ఆఫీసర్స్ ప్రిపరేషన్లో భాగంగా మనం లాస్ట్ క్లాసుల్లో సెక్షన్ 57 అండ్ సెక్షన్ 29 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. వీటిలో సెక్షన్ 57 దేనికంటే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్స్, అంటే టెంపుల్కి ఆదాయం ఎలా వస్తుంది అనే దాని గురించి. నెక్స్ట్ సెక్షన్ 29 దేని గురించి అంటే డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, అంటే ఎండోమెంట్ ఆఫీసర్స్ యొక్క విధులు ఏంటి అనేది. ఓకే, ఈరోజు మనం పేపర్ 2లో లాస్ట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఈ లాస్ట్ టాపిక్లో మళ్ళీ 3 పార్ట్స్ ఉన్నాయన్నమాట. 12th లో మళ్ళీ 3 పార్ట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ పార్ట్ ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్. సెకండ్ పార్ట్ వచ్చేసి ఆర్ఓఆర్ అంటాం దాన్ని, అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్. వీటి తర్వాత థర్డ్ పార్ట్ వచ్చేసి మనకి ఎండోమెంట్ యాక్ట్లో సెక్షన్స్ 75 to 86. ఆల్రెడీ మనం ఎండోమెంట్ యాక్ట్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఫ్లో దెబ్బతినకుండా ఈ థర్డ్ పార్ట్ గురించి ముందు డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ ఎండోమెంట్ యాక్ట్ కంప్లీట్గా పూర్తయిన తర్వాత రిమైనింగ్ టాపిక్స్ అంటే బేసిక్ నాలెడ్జ్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కానీ లేదంటే ఆర్ఓఆర్ యాక్ట్ గురించి కానీ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతుంది ఏంటంటే సెక్షన్స్ 75 to 86 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ 30/87. ఓకే, అసలు ఈ సెక్షన్ 75 to 86 వేటి గురించి చెప్తాయంటే దేవాలయాల యొక్క భూముల గురించి చెప్తాయి. ఓకే, ఈ పాయింట్ ఒకటి అసలు మర్చిపోవద్దు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. సెక్షన్ 29 దేని గురించి చెప్తుంది? డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. నెక్స్ట్ సెక్షన్ 57 దేని గురించి చెప్తుంది? దేవాలయాల యొక్క ఇన్కమ్ గురించి. ఓకే, నెక్స్ట్ అలానే సెక్షన్ 75 to 86 దేని గురించి చెప్తుందంటే దేవాలయాల భూముల గురించి చెప్తుంది. ఇన్నిసార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు, ఏదో ఒక సెక్షన్ ఇచ్చి ఈ సెక్షన్ దేని గురించి చెప్తుంది అని. ఓకే, సో అలాంటప్పుడు మీరు ఈజీగా గెస్ట్ చేసేయచ్చు అనమాట, ఇలా మైండ్లో పెట్టుకుంటే. ఓకే, సో సింపుల్గా ఏంటి, సెక్షన్ 75 to 86 డిస్కస్ అబౌట్ దేవాలయాల భూములు లేదంటే ఇనామ్ ల్యాండ్స్. ఓకే, అసలు ఇక్కడ ఇనామ్ ల్యాండ్స్ అంటే ఏంటంటే దేవాలయాలకు రాసిన భూములు అని చెప్పొచ్చు. అంటే దేవాలయాలకి సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కింద దాతలు రాసిన భూములు కావచ్చు, లేదంటే దేవాలయంలో పనిచేసిన వాళ్ళకి అంటే పురోహితులకు కానివ్వండి, లేదంటే నాయి బ్రాహ్మణులకి, లేదంటే నాదస్వరం ఊదే వాళ్ళకి, లేదంటే పల్లకీలు మూసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం భూమిని రాసేస్తారనమాట. ఆ భూమి మీద వచ్చే ఇన్కమ్తో వాళ్ళు బతుకుతుంటారు. వాళ్ళు ఈ దేవాలయాల యొక్క కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటారు. ఓకే, సో ఇలా ఎవరికైనా రాసిన భూములు ఏమంటామంటే ఇనామ్ ల్యాండ్స్ అంటాం. ఓకే, సో ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈ సెక్షన్ 75 to 86 అన్నీ కూడా మనకి ఈ ఇనామ్ ల్యాండ్స్ గురించే చెప్తుంది. ఈ సెక్షన్స్లో మళ్ళీ 2 చాప్టర్స్ ఉన్నాయి మనకి, అంటే ఈ 75 to 86లో మళ్ళీ 2 చాప్టర్స్ కింద డివైడ్ అయి ఉన్నాయన్నమాట. అందులో చాప్టర్ 10 దేని గురించి చెప్తుందంటే భూముల లావాదేవీల గురించి చెప్తుంది. ఓకే, ఈ భూముల లావాదేవీల గురించి చెప్పే సెక్షన్స్ ఏంటంటే 75 to 82. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 11 దేని గురించి చెప్తుందంటే ఆక్రమణల గురించి చెప్తుంది. అవే సెక్షన్స్ అంటే సెక్షన్ 83 to 86. కన్ఫ్యూజన్ ఏం లేదు. సెక్షన్స్ 75 to 86 దేవాలయాల భూముల గురించి అని చెప్పుకుంటున్నాం కదా. వీటిలో 75 to 82 వరకు ఉన్న సెక్షన్స్ దేని గురించి చెప్తాయంటే భూముల యొక్క లావాదేవీల గురించి చెప్తాయి. ఓకే, అంటే ఆ భూములు ఎవరికి సొంతం, లేదంటే వాటిని ఎవరు అనుభవించవచ్చు, వాటి మీద ట్రాన్సాక్షన్స్కి ఎవరికి హక్కు ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ చేయొచ్చా చేయకూడదా, అంటే బిజినెస్ పర్పస్ అనమాట. ఆ ల్యాండ్ మీద ఉన్న బిజినెస్ డీల్స్ అన్నీ కూడా ఈ 75 to 82 సెక్షన్స్ వరకు డిస్కస్ చేస్తాయి. నెక్స్ట్ 82 వరకు అయిపోయిన తర్వాత 83 నుంచి 86 వరకు ఏం చెప్తుందంటే ఆక్రమణలు, అంటే ఆ భూములను ఎవరైనా ఆక్రమించుకుంటే మనం ఏం చేయాలి, ఏం చేయొచ్చు అనేది చెప్తుందనమాట. ఓకే, ఎక్కడి వరకు క్లారిటీ వచ్చింది కదా. ఫస్ట్ పార్ట్ అంతా భూముల లావాదేవీల గురించి అంటే బిజినెస్ డీలింగ్స్ గురించి చెప్తుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి ఆక్రమణల గురించి చెప్తుంది. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ 10లో సెక్షన్ 75 అంటే ఫస్ట్ సెక్షన్ దేని గురించి చెప్తుందో చూద్దాం. ఈ సెక్షన్ 75 దేని గురించి చెప్తుందంటే దేవాలయాల యొక్క భూముల కవులు అమ్మకం ఏ పరిస్థితిలో చెల్లదో చెప్తుంది. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఈ దేవాలయాల భూముల మీద ఉన్న బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏ టైంలో ఏ సిచ్యుయేషన్లో చెల్లదో ఈ సెక్షన్ 75 అనేది చెప్తుంది. ఓకే, ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు, సెక్షన్ 75 ఏం చెప్తుందంటే గవర్నమెంట్ అనుమతి లేకుండా నీకు రాసిచ్చిన ఇనాం భూముల్ని నువ్వు ఏ రకంగానూ ఉపయోగించుకోవద్దు. అంటే మనం బతకడానికి ఉపయోగించుకోవచ్చు, ఆ రకంగా కాకుండా లీజు పెట్టడం కానీ, అమ్మడం కానీ, తాకట్టు పెట్టడం కానీ, లేదంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడం కానీ ఇలాంటి పనులు అయితే చేయలేము. ఓన్లీ ఆ వచ్చే ఇన్కమ్ని మనం అనుభవించగలం కానీ అని చెప్తుంది ఈ సెక్షన్ 75 అనేది. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సెక్షన్ 75 ఏం చెప్తుంది? దేవాలయాల భూముల కవులు అమ్మకం ఏ పరిస్థితుల్లో చెల్లదో చెప్తుంది. ఓకే, సో ఏ పరిస్థితుల్లో చెల్లదంట?
గవర్నమెంట్ అనుమతి లేనిదే చెల్లదు. ఓకే. సో సింపుల్గా ఇక్కడితో ఆపేయచ్చు. కాకపోతే ఇంకా డీటెయిల్గా చెప్పడానికి ఏం చెప్పాడంటే వాడు ఏమేమి చెల్లవో, ఏ ఏ ట్రాన్సాక్షన్స్ చెల్లవో డీటెయిల్గా చెప్పడం జరిగింది. అంటే ఆ భూమిని ఎవరికైనా లీజుకి ఇవ్వడం కానీ, ఎవరికైనా అమ్మడం కానీ, ఎవరికైనా తాకట్టు పెట్టడం కానీ, లేదంటే ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడం కూడా చెల్లదు. మీరు కారణాలు ఏమైనా చెప్పొచ్చు. ఆ టెంపుల్ మెయింటెనెన్స్కి డబ్బులు కావాల్సి వచ్చి నేను ఇలా చేస్తున్నానని, లేదంటే నాకు చారిటీకి అంటే ఎవరో అర్ఫాన్ పీపుల్కి హెల్ప్ చేస్తాను, లేదంటే బ్లైండ్ పీపుల్కి హెల్ప్ చేస్తాను, అందుకే నేను ఇలా తాకట్టు పెట్టేశాను, ఇలాంటి రీజన్స్ ఏమి చెప్పడానికి కుదరదనమాట. మరి ఏ సిచ్యుయేషన్లో చెల్లుతుంది, చెల్లదని చెప్పాం. ఏ సిచ్యుయేషన్లో చెల్లుతుందంటే కారణం, మీరు చెప్పే కారణం కరెక్ట్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ అనుమతితో చేయవచ్చు. అంటే మీరు అపీల్ చేసుకుంటారనమాట, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మాకు పర్మిషన్ ఇవ్వండి అని. మీ కారణం రీజనబుల్ అనిపిస్తే గవర్నమెంట్ మీకు అప్రూవ్ చేస్తుంది. ఓకే, అప్పుడు చెల్లుతుంది. ఓకే, ఇక్కడ ఇంకొక చిన్న క్లారిటీ ఇస్తాను. యాక్చువల్లీ మనం లాస్ట్ సెక్షన్స్ మాట్లాడుకునేటప్పుడు, అంటే సెక్షన్ 57 గురించి కానీ 29 గురించి కానీ మాట్లాడుకునేటప్పుడు హయ్యర్ అథారిటీ ఎవరంటే కమిషనర్. ఓకే, మనం బడ్జెట్ సమర్పించడం కానీ, లేదంటే మా ఎండోమెంట్ ఆఫీసర్స్ విధులకు కానీ మనం హయ్యర్ అథారిటీగా ఎవరిని చెప్పుకున్నాం అంటే కమిషనర్ని చెప్పుకున్నాం. కానీ ఈ సెక్షన్ వరకు, అంటే సెక్షన్స్ 75 to 86 ఈ దేవాలయాల భూముల గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ హయ్యర్ అథారిటీ ఎవరు ఉంటారంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఉంటాడు. ఓకే, సో ఈ సెక్షన్ 75 to 86 ఏ టాపిక్ వచ్చినా సరే మనకి హయ్యర్ అథారిటీ ఎవరంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. ఆ పాయింట్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మనం పర్మిషన్ తీసుకోవాల్సింది కూడా ఎవరి దగ్గర అంటే గవర్నమెంట్, అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ దగ్గర. ఓకే, సో సెక్షన్ 75 అయిపోయింది కదా. నెక్స్ట్ సెక్షన్ 76. ఈ సెక్షన్ 76 ఏం చెప్తుందంటే భూముల బదిలీ నిషేధం అని చెప్తుంది. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్స్ నిషేధం అని చెప్తుంది ఈ సెక్షన్ 76. ఇక్కడ మీకు చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు, సెక్షన్ 75 కూడా అదే చెప్పింది కదా అని. ఓకే, సెక్షన్ 75 ఏం చెప్తుంది, గవర్నమెంట్ అనుమతి లేకుండా మనం చేయలేము అని చెప్తుంది. ఓకే, సెక్షన్ 76 ఏం చెప్తుందంటే అసలు ట్రాన్స్ఫర్ అయి చేయకూడదు, దానికి తగ్గ కండిషన్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయి అనమాట. మీరు నెక్స్ట్ రిమైనింగ్ ఫాలో అప్ సెక్షన్స్ ఉంటాయి 77, 78 ఇలాంటి అన్నిటికి కూడా ఈ సెక్షన్ 76 రిఫరెన్స్గా యూజ్ అవుతుంది. ఓకే, అందుకే దీన్ని జాగ్రత్తగా చూడండి. ఏం చెప్తుంది ఇప్పుడు సెక్షన్ 76, భూముల బదిలీ అంటే ట్రాన్స్ఫర్ నిషేధము, అంటే ట్రాన్స్ఫర్ చేయకూడదు, అస్సలు చేయకూడదు అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కండిషన్స్ ఉంటాయి చూడండి, 4 రకాల కండిషన్స్ ఉంటాయి. వీటిలో ఫస్ట్ కండిషన్ ఏంటి, ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కానీ రాకముందు కానీ ఓకే ఈ భూముల్ని మనం బదిలీ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ చట్టం 87 నుంచి అమల్లోకి వచ్చింది అనుకోండి, 1987 నుంచి. ఓకే, ఎవడు ఏం చేస్తాడు, అబ్బు నేను దానికన్నా చాలా ముందు ఇప్పుడు 1960లోనే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసాను అని రీజన్ చెప్తాడనమాట. సో దానికోసం ఏం చేశారంటే ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కానీ, అంటే 1987 తర్వాత కానీ, లేదంటే అమల్లోకి రాకముందు కానీ ఎప్పుడు చేసినా సరే ఆ ట్రాన్స్ఫర్ అనేది చెల్లదు, నిషేధము అని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పైన ఒక చిన్న పాయింట్ చెప్పడం మిస్ అయ్యాను నేను. ఈ ఇనామ్ ల్యాండ్స్కి వేరే పేరు ఉంటుంది, రైత్వారీ పట్టా ల్యాండ్స్ అంటారు వీటిని. ఓకే, రైత్వారీ పట్టా ల్యాండ్స్. ఓకే, సో ఇనాం భూములు ఓనర్షిప్కి రుజువు ఏంటంటే ఈ రైత్వారీ పట్టా అనమాట. ఓకే, ఆ పాయింట్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏం చెప్తున్నాం సెక్షన్ 76లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కానీ రాకముందు కానీ ఈ భూముల్ని బదిలీ చేయకూడదు, అంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఇన్ కేస్ చేస్తే ఏమవుతుందంటే, చేస్తే అట్టి వ్యక్తి 84, 85 సెక్షన్ల ప్రకారం ఆక్రమణదారుగా పరిగణించబడతాడు. ఓకే, మనం పైన చెప్పుకున్నాం కదా, ఏం చెప్పుకున్నాం మనం, సెక్షన్స్ 83 to 86. 83 to 86 దేని గురించి చెప్తుందంట, ఆక్రమణల గురించి చెప్తుంది. ఓకే, సో వాటిలో 84, 85 సెక్షన్ల ప్రకారం ఆ పర్సన్ని ఆక్రమణదారుగా కన్సిడర్ చేసి లీగల్ యాక్షన్ తీసుకుంటాం అన్నమాట మనం, ఇన్ కేసు భూముల ట్రాన్స్ఫర్ జరిగితే. ఓకే, ఈ 84, 85 సెక్షన్స్ ఏంటనేది మనం తర్వాత క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్, సెక్షన్ 76లో సెకండ్ పాయింట్ ఏంటంటే రైత్వారీ పట్టాదారు భూమిని అమ్మరాదు. అంటే మనం వాడికైనా ఇనామ్గా ఇచ్చిన భూమిని వాడు ఎంతకాలమైనా అనుభవించవచ్చు, అంటే దాని మీద వచ్చే పంటని వాడు రెవెన్యూని జనరేట్ చేసుకోవచ్చు, లేదంటే ఆ పంటని తినవచ్చు. కాకపోతే ఆ భూమిని వేరే వాడికి అమ్మరాదు పట్ట ఉన్నవాడు, అలాగే ఎవడు కొనరాదు. ఓకే, ఇక్కడ ఎవరు పొందరాదు అన్నాం కదా, దీనికి పాయింట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట, ఏ రకంగా పొందరాదు అనేది. ఓకే, కొనుగోలు ద్వారా కానీ, లేదంటే గిఫ్ట్ ద్వారా కానీ, లేదంటే తాకట్టు ద్వారా కానీ, ఎక్స్చేంజ్ ద్వారా కానీ, మార్పిడి ద్వారా కానీ
ఈ పట్టాదారు భూమిని ఎవరు పొందరాదు. అంటే నేను వాడికి అప్పిచ్చాను కాబట్టి వాడు నాకు తీర్చలేదు కాబట్టి నేను ఈ భూమిని స్వాధీనం చేసుకుంటానన్నా సరే చెల్లదనమాట. ఓకే, ఇవి సెక్షన్ 76లో ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్స్. ఇంకా థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్స్ చూద్దాం ఇప్పుడు. ఓకే, పై 2 సెక్షన్లోనే ఏం చెప్పాము, ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకూడదని చెప్పాము. నెక్స్ట్ ఆ భూమిని ఎవడు పొందరాదు అని చెప్పాం కదా. ఇన్ కేస్ అలా ఏమైనా జరిగినా సరే ఆ ట్రాన్సాక్షన్ చెల్లదు అని చెప్తున్నాడు అనమాట. పైన 2 సెక్షన్లో 1 and 2లో చెప్పినట్లు చేసినా సరే ఆ ట్రాన్సాక్షన్ చెల్లదు. ఓకే, అంటే మీరు ట్రాన్స్ఫర్ చేసినా లేదంటే వాడికి అప్పిచ్చి ఏమన్నా వేరే లీగల్ యాక్షన్స్ ద్వారా సరే ఆ ల్యాండ్ని పొందినా సరే ఆ ట్రాన్సాక్షన్ అనేది చెల్లదు అని చెప్పి థర్డ్ పాయింట్ చెప్తుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏం చెప్తుంది, ఈ ఫోర్త్ సెక్షన్ ఏం చెప్తుందంటే సెకండ్ సెక్షన్ని ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చో చెప్తుంది. ఓకే, సెకండ్ సెక్షన్లోని నియమావళి ఉంది కదా, ఆ నియమావళిని మనం ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంటే ఏమైనా కోర్టు ద్వారా కానీ డిగ్రీ కానీ ఏమైనా ఆర్డర్ జరిగినప్పుడు లేదంటే అదర్ హయ్యర్ అథారిటీస్ ఏమైనా సరే ఒక కేసు లాంటిది పెట్టినప్పుడు అప్పుడు దాన్ని ప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే సెక్షన్ 2ని యూజ్ చేసుకుంటాం. సెక్షన్ 2 ప్రకారం ఏమని చెప్తున్నాము, రైతువారి పట్టా ఉన్న భూమిని ఎవడు పొందరాదని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 77 ఏం చెప్తుందంటే రిజంప్షన్ ఆఫ్ ఇనామ్ ల్యాండ్స్ అంటున్నాం. ఓకే, ఇప్పుడు దాకా మనం 75, 76 సెక్షన్లో ఏం చెప్పుకున్నాము, వేరేవాడికి ఎవరికైనా సరే భూమి ఇచ్చినా లేదంటే వేరేవాడు తీసుకున్నా సరే చెల్లదు అన్న విషయం చెప్పాం. ఓకే, ఇక్కడ సెక్షన్ 77 ఏం చెప్తుందంటే ఇన్ కేస్ అలా వేరేవాడు ఎవడైనా ఎక్వైర్ చేసుకున్నాడు అనుకోండి, ఆ భూమిని ఎవడైనా కబ్జా చేశాడు లేదంటే వేరేవాడికి ఎవరికైనా అప్పించి బలవంతంగా రాయం చేసుకున్నాడు లేదంటే ఇనాందారే వేరేవాడికి అమ్మేశాడు ఆ భూమిని, అటువంటి భూమిని మళ్ళీ మనం ఎలా స్వాధీనపరచుకోవచ్చు, మనం అంటే గవర్నమెంట్ ఎలా స్వాధీనపరచుకోవచ్చు అనేది సెక్షన్ 77 చెప్తుంది. ఏముంటుంది, నీ రిజంప్షన్ ఆఫ్ ల్యాండ్ ఇనామ్ ల్యాండ్స్ అంటాం. ఓకే, ఇక్కడ రిజంప్షన్ అంటే ఏంటి, తిరిగి స్వాధీనం చేసుకోవడం. ఈ సెక్షన్ 77లో 5 పాయింట్స్ ఉంటాయి. ఈ 5 పాయింట్స్ ఏం చెప్తాయంటే అసలు అలా వేరే వాడికి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయిన భూమిని మనం స్వాధీనం చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటి అనేది చెప్తుంది అనమాట. ఓకే, ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా మనం ఈ సెక్షన్స్ అన్నిటికీ హెడ్ ఎవడు ఉంటాడంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. ఓకే, ఇక్కడ హయ్యర్ అథారిటీ ఎవరు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. సో ఇలా రిజంప్షన్ లేదంటే తిరిగి స్వాధీనం చేసుకోవడానికి హక్కు అధికారం ఎవరికి ఉంటుందంటే ఈ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి ఉంటుంది. ఈ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సుమోటోగా కానీ, సుమోటో అంటే తనకు తానుగా కానీ, అంటే ఈయనకి తెలిసిందనుకోండి అనే ఇన్ఫర్మేషన్ పలానా ఆలయ భూమిని ఎవడో కబ్జా చేశాడని, ఈయన ఓన్గా కూడా ఒక ఆర్డర్ పెట్టే అధికారం ఉంటుంది ఈయనకి ఎక్స్ప్లెనేషన్ కోసం. లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే, వేరే వాళ్ళు దరఖాస్తు అంటే ఏ సెక్షన్ ప్రకారం చేస్తారు, సెక్షన్ 75 ప్రకారం చేస్తారు. సెక్షన్ 75 ఏంటి, కొన్ని సిచ్యుయేషన్స్లో ఈనాం భూముల కౌలు విక్రయము చెల్లదు. ఓకే, సో ఇక్కడ ఏంటి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అనేవాడు సుమోటోగా తీసుకోవచ్చు లేదంటే వేరేవాడు ఎవడైనా అప్లై చేస్తాడనమాట, దరఖాస్తు పెడతాడు, ఇలా జరుగుతుందండి, ఆ విక్రయం కానీ లేదంటే ఆ ట్రాన్స్ఫర్ కానీ చెల్లదు అకార్డింగ్ టు సెక్షన్ 75 అని చెప్పి వేరేవాడు ఎవడైనా అప్లికేషన్ పెట్టినా సరే ఈ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ చర్య తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎవరెవడు దరఖాస్తు పెట్టవచ్చు అంటే ఫస్ట్ ట్రస్టీ, ఆ టెంపుల్ ట్రస్టీ పెట్టవచ్చు, వేరేవాడు ఎవడో కబ్జా చేశాడండి మన ల్యాండ్ని అని, లేదంటే కమిషనర్ పెట్టవచ్చు. వీళ్ళిద్దరూ కాకుండా ఆసక్తి ఉన్న ఏ వ్యక్తి అయినా, అంటే నాలంటోడు ఎవడొకడు ఉన్నాడు, వాడికి తెలిసింది ఇలా ల్యాండ్ కబ్జా అయిపోయింది అని, వాడు పెట్టవచ్చు అకార్డింగ్ టు సెక్షన్ 75 ఇది రాంగ్ అని చెప్పి. ఓకే, సో ఇలా ఎవడైనా అప్లికేషన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ప్రూఫ్స్ చెక్ చేస్తాడనమాట, ఇది సెక్షన్ 75 అకార్డింగ్ జరుగుతుందా లేదా అని. ఆ ప్రూఫ్స్ ఏంటంటే ఫస్ట్ది సెక్షన్ 75 కింద ఆ లావాదేవీ చెల్లుతుందా చెల్లదో చెక్ చేస్తాడు. ఓకే, చెల్లలేదు అనుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, సంస్థ యొక్క విధులు ఇంకా ప్రాసెస్లో ఉన్నాయా లేదంటే నిలిపివేయబడినాయా అనేది చెక్ చేస్తాడు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టెంపుల్కి మనం ల్యాండ్ రాసామనుకోండి, ఆ టెంపుల్ ప్రజెంట్ మూసేశారనుకోండి, అసలు క్లోజ్ అయిపోయింది. సో క్లోజ్ అయిపోయిన టెంపుల్కి ఇంకా ల్యాండ్స్ ఎందుకని చెప్పి మనం ఈ సెక్షన్ 75 కింద మనం కేసు వేయచ్చు. కేసు అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఏ సేవ చేయటకు ఇనామ్ ల్యాండ్స్ మంజూరు చేశారో ఆ సేవ చేయట్లేదు. ఓకే, మీకు ఫస్ట్లోనే చెప్పాను ఇనామ్ ల్యాండ్స్ మంజూరు చేసినప్పుడు ఎలా చేస్తారంటే సపోజ్ ఒక పూజారి ఉన్నాడు అనుకోండి, వాడు టెంపుల్లో అర్చకత్వం ఇలాంటివి చేస్తున్నాడని చెప్పి ఆయనకి భూమి ఇవ్వచ్చు. లేదంటే నాయి బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, ఆ గుండ్లు అవి గీస్తున్నాడని చెప్పి ఆయనకి భూమి ఇవ్వచ్చు. లేదంటే నాదస్వరం ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తారని చెప్పి వాళ్ళకి భూమి ఇవ్వచ్చు. కాకపోతే వాళ్ళు ఆ డ్యూటీని నిర్వర్తించట్లేదు, అంటే మేము ల్యాండ్ దీనికోసం ఇచ్చాం కానీ వాళ్ళు ఆ పని చెయ్యట్లేదు. ఓకే, సో అలాంటప్పుడు ఏమవుతుంది,
మనం ఇక్కడ అకార్డింగ్ టు సెక్షన్ 75 ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోమని చెప్పి రెవెన్యూ డివిజన్ ఆఫీసర్కి లెటర్ పెట్టవచ్చు. ఓకే, సో సెక్షన్ 77లో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుంది, రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు ఏ సిచ్యుయేషన్స్లో ల్యాండ్ని తిరిగి స్వాధీనం చేసుకునే ఛాన్స్ ఉందో అనే విషయం చెప్తుంది. ఓకే, ఇన్ కేసు ఇలా కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నాడు రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు, వెంటనే వెళ్ళిపోయి ఆ ల్యాండ్ని స్వాధీనం చేసుకోవడానికి కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఆయన నోటీసులు ఇవ్వాలన్నమాట, అక్యూజ్డ్కి నోటీసులు ఇవ్వాలి. ఓకే, సో అది సెకండ్లో ఏ పాయింట్. సెకండ్లో ఏ పాయింట్ ఏం చెప్తుంది, స్వాధీనం చేసుకోవడానికి ముందు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నోటీసులు ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటి, ప్రచురింప చేయాలి. ప్రచురింప చేయాలంటే మీరు అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ ఉంటారు, స్వాధీనత ప్రకటన అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు ఎండోమెంట్ ఆఫీసర్స్ వేస్తూ ఉంటారనమాట. ఓకే, ఇది ఎందుకంటే వాడికి సపోజ్ వాడు నోటీసులు మాకు చేరలేదని వచ్చలేదంటే వేరే వాళ్ళు ఎవడైనా కౌంటర్ నోటీసు వేసేవాడిని మనం మిస్ అయ్యి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చేస్తారంటే ఒక పత్రికా ప్రకటన ఇచ్చి ఒక 2-3 వారాలు గడువు ఇస్తారు. వితిన్ 10 days కానీ లేదంటే 15 days కానీ మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, లేదంటే మేము ఫర్దర్గా ప్రొసీడ్ అయిపోతామని చెప్పి అందులో రాస్తారనమాట ఆ న్యూస్ పేపర్లో. ఓకే, సో ఈ ఆఫీసర్ ఏం చేయాలి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు ఫస్ట్ ఆ ల్యాండ్ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్న అందరికీ కూడా నోటీసులు ఇవ్వాలి. నెక్స్ట్ అదే విషయాన్ని న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ నోటీసులు ఎవరెవరికి ఇవ్వాలనే విషయం కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ కమిషనర్కి ఇవ్వాలి, నెక్స్ట్ ఆ ఇనాం భూములు కలిగిన వ్యక్తి ఉంటాడు కదా ఆయనకి ఇవ్వాలి, నెక్స్ట్ అన్యాక్రాంతం అయిన వ్యక్తికి ఇవ్వాలి. ఓకే, సో ఫస్ట్ కమిషనర్కి, నెక్స్ట్ అసలు ఆ భూమి మనం ఎవరికి ఇచ్చామో ఆ వ్యక్తికి, ఆ వ్యక్తి నుంచి ఎవరు తీసుకున్నాడు కొన్నాడు అనుకోండి ఆ కొన్న వ్యక్తికి, లేదంటే కబ్జా చేశాడు అనుకోండి కబ్జా చేసిన వ్యక్తికి, ఇలా మొత్తం అందరికీ నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నోటీసులు ఇచ్చి ఊరుకోకూడదు, ఆక్షేపణలు ఏమైనా తెలియజేస్తే పరిశీలించాలి. ఓకే, కొన్ని సిచ్యుయేషన్స్లో రాంగ్ కంప్లైంట్ రిసీవ్ చేసుకోవచ్చు మనం. ఓకే, అలాంటప్పుడు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వినే ఛాన్స్ కూడా ఇవ్వాలన్నమాట. మీ మీద ఇలా ఒక కంప్లైంట్ వచ్చింది, సో ఆ భూమిని మేము స్వాధీనం చేసుకుందాం అనుకుంటున్నాము, ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో మీరు ఎక్స్ప్లెనేషన్ వితిన్ 10 days లేదా 15 days మాకు చెప్పండి అని చెప్పి వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాం అనమాట. ఇది 2లో ఏ పాయింట్. నెక్స్ట్ 2లో బి పాయింట్ ఏంటి, సగం భూమికే పరిమితమైనా సరే నోటీసులు ఇవ్వాల్సిందే అకార్డింగ్ టు 2A. ఓకే, 2A ఏం చెప్తుంది, ఆ ల్యాండ్ ఎవడైనా కబ్జా చేస్తే కొందరు అత్తెలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ల్యాండ్ కాకుండా ల్యాండ్లో ఏదో ఒక ముక్క కబ్జా చేయడం జరుగుతుంది. ఓకే, సో అలా ముక్క కబ్జా చేసినప్పుడు ఏం చేయాలనేది దాని గురించి కూడా ఈ 2B పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ ముక్క కబ్జా చేసినప్పుడు కూడా ఎంతవరకు అయితే అంతవరకే మనం నోటీసులు ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఆ నోటీసులు ఎవరికి ఇస్తాము, ఆ ముక్క ఉన్న వ్యక్తికి, మిగతా భాగం ఉన్న వ్యక్తికి, అలాగే కబ్జా చేసిన వ్యక్తికి. ఓకే, ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. 2A ఏం చెప్తుందంటే ఎంటైర్ ల్యాండ్, 2B ఏం చెప్తుంది అందులో సగం ల్యాండ్ లేదంటే ఎంతో కొంత ముక్కని కబ్జా చేసినప్పుడు ఏం చేయాలి. ఓకే, ఆ నోటీసులు కూడా మనం ఆ తప్పులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి, రెస్పాన్సిబుల్ ఉన్న అధికారులకి అందరికీ నోటీసులు ఇస్తాం సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, కన్ఫ్యూజన్ ఏం లేదు. నెక్స్ట్ అలానే వాళ్ళు ఏమైనా ఆక్షేపణలు తెలియజేస్తే మనం వాటిని రిసీవ్ చేసుకుని చెక్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ 3 ఏం చెప్తుందంటే సబ్సెక్షన్ 1లో జారీ చేయబడిన ప్రతి ఆర్డర్ని కూడా, సబ్సెక్షన్ 1 అంటే ఏంటి, భూముల్ని రిటర్న్ చేసుకోవడానికి ప్రూఫ్స్. ఓకే, సో అలాంటి ప్రూఫ్స్ అన్నిటిని కూడా ఏం చేయాలంట, జెరాక్స్ కాపీస్ తీసి సెక్షన్ 2లో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ ల్యాండ్ ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కడికి, నెక్స్ట్ అథారిటేటివ్ అధికారులు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ప్రూఫ్స్తో సహా మొత్తం ప్రతిదీ కూడా ఒక్కొక్క కాపీని అందించాల్సి ఉంటుంది. అలానే ఫార్మేట్ని ప్రచురింపచేయాలి. ఓకే, సో సెక్షన్ 1 కింద జారీ చేయబడిన ప్రతి ఆర్డర్ని, అంటే మేము ఇందుకు ఈ భూమిని వెనక్కి తీసేసుకుందాం అనుకుంటున్నాము, దీస్ ఆర్ ద రీజన్స్ అని చెప్పి ఆ ప్రతి కాపీని కూడా మొత్తం ఆ ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క కాపీ అందించాలి. అలానే పేపర్లో కూడా పబ్లిష్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్ 4లో కూడా మళ్ళీ 2 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ 4 దేని గురించి చెప్తుందంటే, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం ఈ ల్యాండ్ని వెనక్కి తీసుకున్నాం, ఆ తీసుకున్న ల్యాండ్ని ఏం చేయాలనేది చెప్తుంది. తీసుకున్న ల్యాండ్ని ఏం చేస్తాం, మళ్ళీ ఆ సంస్థ పేరు మీదుగా, ఎక్కడ సంస్థ అంటే టెంపుల్ లేదా ధార్మిక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని పేరు మీదుగా మళ్ళీ రైత్వారీ పట్టాను రూపొందించి వాటిని ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇలా ఇష్యూ చేసే అధికారం ఎవరికి ఉందంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి ఉంది. ఓకే, ఇది 4లో ఏ పాయింట్. అలానే 4లో బి పాయింట్ ఏంటంటే
రైతువారీ పట్టా కోసం జనాలు దరఖాస్తు చేసుకోవచ్చు. జనాలంటే మనం కదా, టెంపుల్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు, అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఎవరికి పెట్టుకోవాలి? రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో సింపుల్గా 4th పాయింట్ ఏం చెప్తుంది? ఆ స్వాధీనం చేసుకునే భూమిని మళ్ళీ మనం రైతువారీ పట్టా ద్వారా మంజూరు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 5th పాయింట్ ఏం చెప్తుందో చూడండి. 5th పాయింట్ ఏం చెప్తుంది? తిరిగి స్వాధీనం చేసుకునే ప్రాసెస్లో పెండింగ్లో ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలనేది 5th పాయింట్ చెప్తుంది. ఇన్ కేసు మనకు ఒక ల్యాండ్, మన దేవాలయం ల్యాండ్ కబ్జా అయింది. కబ్జా అయినప్పుడు మనం ఇలా నోటీసులు ఇచ్చాము, ఈ ప్రాసెస్ ఇంకా నలుగుతుంది. ఈ టైంలో మనం టెంపుల్కి ఏదో ఒక పెద్ద ఖర్చు వచ్చి పడింది, లేదంటే ఏదో వస్తువుని చేయాలి, డబ్బులు అవసరమైనవి. ఓకే, జనరల్గా అయితే ఆ డబ్బులు దేని నుంచి తీసుకుంటాం? మనం ఆ ల్యాండ్ వచ్చే ఇన్కమ్ నుంచి తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ ల్యాండ్ ప్రాసెస్లో ఉంది, అంటే అవతల వ్యక్తిదో మనదో తెలియదు ఆ ల్యాండ్. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే, ఆ టైంలో ఆ ప్రాసెసింగ్ టైం పెండింగ్లో ఉన్నప్పుడు ధార్మిక పనుల ఖర్చులకి మనీ ఎవడు పెట్టుకోవాలంటే, ఆ ల్యాండ్ ఎవడి ఆధీనంలో ఉందో ఆ వ్యక్తి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో పెట్టుకుంటారు. సరే, ఈ వ్యక్తి ఎవడికి పే చేయాలి అంటే ఇక్కడ ట్రస్టీకి పే చేయాలి. ఇలాంటివి చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ కింద అడుగుతూ ఉంటాడు. ఈ మొత్తం మ్యాటర్ ఇచ్చేసి ఎవడికి పే చేయాలి అంటాడు. సింపుల్గా ఏంటి, మనం ఏం చేస్తాము? ఎండోమెంట్ ఆఫీసర్ అని ఇస్తాడు, లేదంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అని ఇస్తాడు, ట్రస్టీ అని ఇస్తాడు. మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? మొత్తం ఈ సెక్షన్స్ ఉన్నాయి కదా, 75 to 86 దాకా హెడ్ ఎవడంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అని. సో సింపుల్గా ఇక్కడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అని పెట్టేస్తాం. ఓకే, కానీ అది రాంగ్. ఓకే, సో ఇక్కడ ఎవరికి పే చేయాల్సి ఉంటుందంటే ట్రస్టీకి పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు వాడు అవతల ల్యాండ్ ఓనరు డిలే చేశాడు అనుకోండి, పే చేయలేదు అమౌంట్, సో అప్పుడేం చేస్తామంటే మనం ఆ అమౌంట్ని భూమి శిస్తు రూపంలో అతని నుంచి వసూలు చేయాల్సి ఉంటుంది. ఓకే, సో సింపుల్గా సెక్షన్ 77లో సబ్సెక్షన్ 5 దేని గురించి చెప్తుందంటే, ఆ తిరిగి స్వాధీనం చేసుకునే ప్రాసెస్ పెండింగ్లో ఉన్నప్పుడు ఈ లోపు మనకి ఏమైనా ఖర్చులు వస్తే ఆ ఖర్చుల్ని ఆ కబ్జా చేసినోడే భరించాల్సి ఉంటుంది. ఓకే, వాడు ఏమైనా డిలే చేస్తే ఏ రూపంలో వసూలు చేయాలంటే మనం భూమి శిస్తు రూపంలో వసూలు చేయాలి. ఆ అమౌంట్ ఎవరికి పే చేయాలి? ట్రస్టీకి పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ 78, సెక్షన్ 78 ఏం చెప్తుందంటే అప్పీల్ గురించి చెప్తుంది. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఓకే, ఒక కబ్జా వచ్చిందని చెప్పి మన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నోటీస్ ఇచ్చాడు అందరికీ. ఓకే, సో ఆ ఎఫెక్ట్ అయినోడు ఉంటాడు కదా, అక్యూజ్డ్ ఏంటంటే అప్పీల్ చేసుకోవచ్చు కావాలంటే. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వాడు మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు అని. ఈ అప్పీల్ ఎవరికి చేసుకోవచ్చు అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సెక్షన్ 77 ప్రకారం ఇచ్చిన ఆదేశాలపై వ్యధ చెందిన వ్యక్తి, అంటే వాడు సాటిస్ఫై అవ్వలేదు, ఇది రాంగు, నన్ను అనవసరంగా ఇన్వాల్వ్ చేశారని చెప్పి ఎవరికైనా బాధ వేసింది అనుకోండి, వాడు అప్పీల్ చేసుకోవచ్చు. ఎవరికి చేసుకోవాలి? ఇక్కడ జిల్లా కలెక్టర్కి చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కంప్లైంట్ చేసేది ఎవడైనా చేయొచ్చు. ఓకే, మెయిన్ అయితే కమిషనర్ కానీ, ట్రస్టీ కానీ, లేదంటే బయట నుంచి నాలెటోడు ఎవడైనా సరే కంప్లైంట్ చేయొచ్చు భూమి కబ్జా అయిందని. సో అప్పుడు నోటీసులు ఇచ్చేది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఇస్తాడు నోటీసులు. ఓకే, సో ఆ నోటీసులు తీసుకున్న వ్యక్తి నేను రాంగ్ చేయలేదు, నేను కరెక్ట్గానే ఉన్నానంటే అతను ఎవరికి అప్పీల్ చేసుకోవాలి? జిల్లా కలెక్టర్కి అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జిల్లా కలెక్టర్కి ఎలా అప్పీల్ చేసుకోవాలంటే నిర్దేశిత రూపంలో, నిర్దేశిత సమయంలో. ఈ నిర్దేశిత సమయంలో అన్నవాడు చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పాను కదా, ఒక టైం ఇస్తారన్నమాట, టైం ఫ్రేమ్. విత్ ఇన్ 10 days కానీ, 2 weeks కానీ, 3 weeks కానీ, ఏదో ఒక టైం మెన్షన్ చేస్తారు ఆ నోటీసుల్లో కానీ, లేదంటే ఆ న్యూస్ పేపర్లో కానీ. ఆ విత్ ఇన్ టైంలో మనోడు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఈయనకు కూడా ఒక ఫార్మేట్ ఉంటుంది, ఆ ఫార్మేట్లో రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అయ్యి ఎవరికి ఇవ్వాలి? జిల్లా కలెక్టర్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో జిల్లా కలెక్టర్ ఈయన దగ్గర నుంచి అప్పీల్ తీసుకుంటాడు కదా, తీసుకున్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే నోటీసులు ఇష్యూ చేస్తాడు. ఆ నోటీసులు మళ్ళీ ఎవరెవరికి ఇష్యూ చేస్తాడు? కమిషనర్కి, సబ్సెక్షన్ 2లో ప్రస్తావించిన వ్యక్తులందరికీ. ఓకే, సో ఇంతకుముందు ఒక లిస్ట్ చెప్పుకున్నాం కదా సబ్సెక్షన్ 2లో, ఆ లిస్టులో మెన్షన్ చేసిన వాళ్ళందరికీ, అంటే అమ్మినోడికి, కొన్నవాడికి, సగం కొన్నవాడికి, వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత దర్యాప్తు అనేది జరుగుతుంది. ఎంక్వైరీ కమిషన్ వేసి దర్యాప్తు ఎవడు కరెక్టు అని. ఓకే, సో ఈ దర్యాప్తు జరిగిన తర్వాత మొత్తం 3 జరిగే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ది ఏంటంటే, ఓకే వాడి మీద పెట్టిన ఏమంటారు దాన్ని, అభియోగం కరెక్టే అని చెప్పి రుజువైంది అనుకోండి, ఓకే కన్ఫర్మ్ చేసేస్తారనమాట. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఇచ్చిన నోటీస్ కరెక్టే అని చెప్పి కన్ఫర్మ్ చేసేస్తారు. తర్వాత వాడి నుంచి ఆ ల్యాండ్ అంతా తీసుకుని వాడికి ఏదో కేసు వేసి వాడిని జైల్లో పెట్టేస్తారు. లేదంటే ఏమైనా చేంజెస్ ఉన్నాయి అనుకోండి, చేంజెస్ చేస్తారు. ఇన్ కేసు ఆ ల్యాండ్
వాడిదే అనుకోండి, అంటే రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఏమైనా కన్ఫ్యూజ్ అయినా రాంగ్గా ఏమన్నా నోటీస్ పంపించిన ఏం చేస్తారంటే ఆ నోటీస్ని రద్దు చేస్తారు. ఓకే, ఇదంతా సెక్షన్ 78లో ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటి? అప్పీల్ దాఖలు కాకుంటే, అంటే మనం నోటీస్ రిలీజ్ చేసాము, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నోటీస్ రిలీజ్ చేశాడు, ఆ నోటీస్కి ఎవడు రెస్పాండ్ కాలేదు, ఎవడు అప్పీల్ చేసుకోలేదు. సో అప్పీల్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? రెవెన్యూ అధికారి లేదంటే కలెక్టర్ యొక్క ఇన్స్ట్రక్షనే ఫైనల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళ డెసిషన్ని మనం కోర్టుల ద్వారా ప్రశ్నించలేము. ఓకే, అప్పీల్ కావాలంటే చేసుకోవచ్చు విత్ ఇన్ ద టైం ఫ్రేమ్, అప్పీల్ చేసుకోలేదు. ఓకే, నెక్స్ట్ కోర్టుల ద్వారా ప్రశ్నిద్దామంటే మాత్రం కుదరదు. ఇక్కడ ఎవరి డెసిషన్ ఫైనల్ అంటే రెవెన్యూ అధికారి కానీ లేదంటే కలెక్టర్ యొక్క డెసిషన్ ఫైనల్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ పాయింట్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. వీళ్ళ డెసిషన్ను అప్పీల్ చేసుకోలేదు, ఎవడు అప్పీల్ దాఖలు కాలేదు, కోర్టుల ద్వారా ప్రశ్నించగలిగే అధికారం ఉంటుందా ఉండదా అని అడగచ్చు. మనం కోర్టులు అనగానే సరే ఉంటుందని పెట్టేస్తాము, రాంగ్ అయిపోతుంది. ఓకే, సో ఈ రోజుకి ఇక్కడితో ఆపేస్తున్నాను. సో ఇక్కడ దాకా చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, లేదంటే నెక్స్ట్ క్లాస్ మనం రేపు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.